ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 509 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సారథ్యంలో ప్రతిరోజు సదస్సులు నిర్వహిస్తున్నారు. భూ సమస్య పరిష్కారానికి 24 కేటగిరీల కింద అర్జీలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సదస్సును జిల్లా కేంద్రంలో జిల్లా నోడల్ అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ రైతుల భూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా నేరడుగొండ మండలం ఆరేపల్లిలో జరిగిన భూభారతి సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ నెల 20 వరకు జరిగే సదస్సులో భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని వచ్చిన అర్జీలన్నీ ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రతి మండలానికి తహసీల్దార్ మరియు నాయబ్ తహసీల్దార్ అంటే డిప్యూటీ ఎంఆర్ఓ ఇద్దరు నేతృత్వంలో 2 టీంలు ప్రతి మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే పైలట్ ప్రాజెక్టు ఉన్న బోర్డర్ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడ ఆ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇక్కడ మనం చాటింపు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అక్కడ మన మీటింగ్ ఏర్పాటు చేసి సదస్సు